గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు చనిపోయి 100 సంవత్సరాలు దాటిన వారి త్యాగాన్ని మొత్తం కూడా దేశం మొత్తం కూడా మర్చిపోలేదు. 24 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని మీరు దోచుకోవడం ఏంది, ఈ దేశాన్ని మీరు పరిపాలించడం ఏంది, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున స్వతంత్రోద్యమంలో నూనె మీసాల వయసులోనే ఆ రోజు పోరాటంలో ముగ్గురు వీళ్ళు పాల్గొనడం జరిగింది. దెబ్బకు దెబ్బగా పంటికి పన్ను అన్న పద్ధతి లోపల హింసావాదాన్ని కూడా ప్రారంభంలో బ్రిటిషు సైనికులను చంపేసి అదేవిధంగా పార్లమెంటులో పొగబాంబు వేసి దొరికిపోయి ఈరోజు నిద్రాణమైన ఉన్న భారతదేశ యువకులందరినీ కూడా మేల్కొనడంలో ప్రధానమైన పాత్ర ఆ రోజు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు వ్యవహరించడం అని జరిగింది. మరి ఆ విధంగా ఆ రోజు ఉరికంబాన్ని నవ్వుతూ ఉరికంబాన్ని ముగ్గురు కూడా ఎక్కుతూ, అంటే ఈరోజు మనం కేసులు ఇట్లాంటి అంటేనే చాలా భయపడుతూ ఉంటాం, కానీ ఆ రోజు ఉరికంబాన్ని నవ్వుతూ ఎక్కుతూ ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడుతూ ఈ దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి నవ్వుతూ ఉరికంబాన్ని ఆ ముగ్గురు యువ కిషోరాలు ఎక్కడం అనేది జరిగింది. ఈ దేశంలో పేదరికం ఉండొద్దు, ఈ దేశంలో ఆకలి చావులు ఉండొద్దు, ఈ దేశంలో రైతుల ఆకలి చావులు ఉండొద్దు, కార్మికులు ఆకలితోటి మనమనలాడొద్దు, మా దేశాన్ని సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి ఈ ముగ్గురు కూడా కలలు కన్నారు. 1917లో ప్రపంచంలోనూ మొట్టమొదటిసారి కార్మిక రాజ్యం ఎర్రజెండా అధికారంలోకి వచ్చింది. అట్లాంటి రాజ్యం ఈరోజు భారతదేశంలో ఉండాలి, అట్లుంటేనే సమసమాజం సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు జైల్లోనే కలలు కన్నాడు. అదేవిధంగా వాళ్ళ తండ్రి క్షమాభిక్షకు కూడా ప్రయత్నం చేస్తే నేను ససేమీరా అని చెప్పేసి కూడా దాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కూడా ఉరికంబాన్ని కూడా నవ్వుతూ ఆ రోజు ఎక్కడం అనేది జరిగింది. అలాంటి వ్యక్తి ఆ రోజు మతోన్మాదానికి వ్యతిరేకంగా, కులోన్మాదానికి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా సమసమాజం ఉండాలని చెప్పేసి కలలు కన్న ఆ వ్యక్తి యొక్క కలలు నేటి కూడా కలలుగానే మిగిలిపోయినాయి తప్ప అమలు కావడం లేదు. నేడు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈరోజు కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఫ్యాసిస్టు పోకలకు పోతూ ఉన్నది. ఈ వీటిని ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటట్లుగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు కార్మికులకు కనీస వేతనాలు లేవు, ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి, అవినీతి పెరిగిపోతున్నాయి, ఇండ్లు లేవు, ఇండ్ల స్థలాలు లేవు, ప్రజల యొక్క సమస్యలు ఎక్కడికక్కడే పడి ఉన్నాయి. ఈ వీటి నుంచి మభ్యపెట్టడానికి మతాన్ని ఊపుగా ఈరోజు బీజేపీ చూపిస్తూ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఆ రోజు ఏదైతే భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ కలలు కన్నారో ఆ పోరాటాన్ని, ఆ వారసత్వాన్ని తీసుకెళ్లడంలో ఈరోజు సిపిఎం పార్టీ ముందుంటుంది. ఆ పోరాట స్ఫూర్తితోటి రాబోయే కాలంలో ప్రజల సమస్యలపైన, రైతుల సమస్యలపైన, కార్మిక వర్గము, యువతరము, విద్యార్థులు అందరి యొక్క సమస్యలు తీసుకొని కొట్లాడుతూ ముందుకు సాగడానికి ఈరోజు సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది. అప్పుడే భగత్ సింగ్, రాజగురుకు, సుఖదేవ్కు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఆ విధంగా సాగే ప్రజా పోరాటాల్లో సంగారెడ్డి జిల్లా ప్రజానీకం కూడా కలిసి రావాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.